హలో అండి. నమస్తే. ఓట్స్ ఇడ్లీ చేస్తున్నాను. మీకు కూడా చూయించాలనుకున్నాను. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా చేసుకొని తినొచ్చండి. చాలా మంచిది హెల్త్‌కి. మినపప్పు నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగే మిక్సీ పట్టాను. తర్వాత ఓట్స్ ఉంటాయి కదండీ! అవి 2 కప్స్ తీసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఓట్స్ వేసి వేయించుకోవాలి. లైట్‌గా వేయించాలి. మరీ ఎర్రగా కాదు. వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇడ్లీ రవ్వ అయితే ఎలాగుంటుందో రవ్వలాగా సేమ్ అలాగే పట్టుకోవాలి. మరి పిండిలాగా చేసుకోవద్దండి. ఇడ్లీ మరీ మెత్తగా అయిపోతాయి. మనకు రవ్వ రవ్వ పట్టుకుంటే మనకి ఇడ్లీ సేమ్ ఇడ్లీలాగే అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడా మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదండీ! ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం వాటర్ చూసుకుంటూ మనకి ఇడ్లీ పిండి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది ఇన్‌స్టంట్‌గా ఉంది కదండీ! అందుకని మనకు అప్పటికప్పుడు అంటే ఇడ్లీ పొంగదు కదా! అందుకని కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి చిటికెడు. ఇలా వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి ఒక అర్ధగంట పక్కకు పెట్టాలండి మూత పెట్టేసి. చూసారు కదా ఏ విధంగా ఉందో. కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకైతే. అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను. ఓట్స్ పొడి వేసాం కదా! అవి వాటర్ గుంజుకుంటాయి. అందుకని కొంచెం వాటర్ పడతాయి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం సేమ్ ఇప్పుడు ఇడ్లీ పిండిలాగే ఉంది కదా! ఒకసారి కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి. నేను నెయ్యి వేసి వేస్తున్నాను. నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే ఏదైనా మీకు నచ్చింది వేసుకోండి. ఇడ్లీ మొత్తం వేసుకున్నాక పైనుంచి క్యారెట్‌తో గార్నిష్ చేసుకోవాలి. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా మంచిది కదా! పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా క్యారెటే కాకుండా పైనుంచి వెజిటేబుల్స్ ఏమైనా సరే మీకు నచ్చినవి ఉంటే వేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని 15, 20 నిమిషాలు ఉడికించాలి. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరిని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. ఒక 4, 5 పచ్చిమిర్చి అయినా సరే, ఎండుమిర్చి అయినా సరే, నేనైతే ఎండుమిర్చి వేశాను. మీకు నచ్చితే ఏది కావాలంటే అది వేసుకోండి. ఒక 4, 5 వేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదండీ! అది కూడా ఒక పిరికెడ వేశాను. అది కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఎల్లిపాయలు ఒక 10, తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదండీ! అది కూడా ఒక పిరికెడ వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే పల్లీలు ఎక్కడ యాడ్ చేయలేదండి చూసారు కదా! ఇంకా ఈ ఇడ్లీకి అయితే కాంబినేషన్ చట్నీయే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాను. ఇంకా ఓట్స్ ఇడ్లీ కాంబినేషన్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.